పెద్దిరాజు గారు వస్తున్నారు. మీకు లక్షణం కనబడి ఉంటుంది మా పెద్దిరాజులో, చెరగని చెదరని చిరునవ్వు. అది ఆయన చిరునామా. లలలలా. సాధారణంగా వీఆర్ ఆల్వేస్ కాన్షియస్ యాజ్ టు వాట్ ఇంప్రెషన్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ అదర్స్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ పాజిటివ్ ట్రైట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వీఆర్ డిఫిడెంట్. ఇది సహజమైన తత్వం. భగవంతుడు ఆయనకు పుట్టుకతో ఎందుకు ఈ ఆకారాన్ని అనుగ్రహించాడో నాకు తెలియదు, కానీ ఆయనకు దేవుడిపై కోపం లేదు, మనిషి మానవత్వంపై నమ్మకం ఉంది. ఓ 3-4 ఏళ్ల కిందట అనుకుంటా మొదటిసారి పరిచయం అయినప్పుడు మన హెచ్ఎం టీవీలో వచ్చిన కార్యక్రమాలు మా గంపా నాగేశ్వరరావువి, పట్టాభిరామ్ గారికి, సత్యనాగేష్ గారివి, రత్నాకర్ గారివి, ఆయన అపరిచితుడు, నిజంగా అపరిచితుడు. ఆయనవి రికార్డ్ చేసుకుని తాను అప్లోడ్ చేసేవాడు. అంత సహృదయం ఆయనది. ఈవెన్ టుడే హీఈస్ డూయింగ్ ఇట్. తనకు తెలిసిన అవకాశం ఉన్న మంచిని పంచుకునేటువంటి మనస్తత్వాన్ని. మీకు అలా కనబడతాడు, కానీ ఆయనకు సంస్కృతం వచ్చు, వేదిక్ మ్యాథమెటిక్స్ వచ్చు, మెమరీ వచ్చు, కాన్సన్ట్రేషన్ స్కిల్స్ వచ్చు. అవి మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చారు. గాడ్ బ్లెస్ హిమ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎందరో పెద్దలు, అందరికీ వందనాలు. నా ముద్దుల చెల్లెళ్ళు తమ్ముళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ హ్యాపీ లల్లా లల్లా. యా, ఈరోజు మనం మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్ గురించి కొద్దిగా అవగాహన తీసుకుందాం. కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాం, కొన్ని మెథడ్స్ నేర్చుకుందాం. మన సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న డెమో ఇవ్వదలుచుకున్నాను. ఒక స్మాల్ డెమో మన గురువుగారి అనుమతితోటి. ఇదేమిటంటే ఒక 100 నెంబర్స్, మీరు చెప్పిన నెంబర్స్ నేను విని మెమరైజ్ చేసి అవి రికాల్ చేస్తాను వితిన్ 5 minutesలో. రెడీయా? ఎస్. నా మిత్రుడు మహేష్ని ఆహ్వానిస్తున్నాను నాకు సహాయం చేయడానికి. మిస్టర్ మహేష్, మై ఫ్రెండ్, 5 years నుంచి పరిచయం. ఏ కోర్స్కి వెళ్ళినా, ఏ సెమినార్కి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తుంటాము. నా క్లోజ్ ఫ్రెండ్ మహేష్. థర్డ్ రో ఫుల్గా ఉంచండి. థర్డ్ రేలో ఇటు నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే థర్డ్ రోలో అందరూ కూడా మీ మొబైల్ నెంబర్ లాస్ట్ 2 digits చెప్పండి. ఓకేనా? 2 digits. మీరు పక్క పక్కనే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కూర్చోంటే వేరే నెంబర్ మార్చి చెప్పండి. ఒకే నెంబర్ చెప్పకండి. వీళ్ళనంత రిపీట్ చేయకుండా ట్రై చేయండి. ఓకేనా? ఆ నెంబర్స్ ఇక్కడ నేను టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత మహేష్ ఒకసారి చదివి వినిపిస్తాడు. నేను విని గుర్తుపెట్టుకుని మీకు ఆ నెంబర్స్ ఆర్డర్ ప్రకారం రీకాల్ చేస్తాను. రెడీయా? ఎస్. ఓకే, నేను రైట్ గో క్యారీ ఆన్. 3030. ఓకే. 9494. ఓకే. 3939. ఓకే. 5050. ఓకే. 7272. 1818. 9999. 862929. 3232. 1111. కోఆపరేట్ చేయండి. ఒక 2-3 minutesలో అయిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. మహేష్, స్టార్ట్ చేయండి. నేను ఓకే అన్న తర్వాత నెక్స్ట్ నెంబర్కి వెళ్ళండి. ఓకే, రైట్, స్టార్ట్. 5858. ఓకే. 3030. ఓకే. 9494. ఓకే. 3939. ఓకే. 5050. ఓకే. 7272. ఓకే. 1616. ఓకే. 055. ఓకే. 5353. ఓకే. 3737. ఓకే. 1818. ఓకే. 9999. ఓకే. 8686. ఓకే. 2929. మీరు రెడీయా? ఎస్. నేను స్టార్ట్ చేస్తున్నాను. నెంబర్స్ చెక్ చేసుకోండి. మై ఫస్ట్ నెంబర్ 5 8 3
0 9 4 3 9 5 0 7 2 1 6 0 5 5 3 3 7 1 8 9 9 8 6 2 9 7 7 1 4 2 5 3 1 1 9 3 6. ఓకే రైట్ 3 6 వరకు వచ్చాం కదండి. 0 5 9 6 8 1 4 6 1 4 8 8 2 1 7 0 5 6 3 3 3 2 5 0 4 4 6 5 8 9 9 5 1 2 1 1 9 1 5 1 0 2 9 4 2 7 7 3 5 1 0 8 7 6 0 7 6 0 7 8. Thank you very much. ఇది మెమరీ యొక్క పవర్ చూపించడానికి జస్ట్ చిన్న డెమో ఇచ్చాను. అసలు మనం జుట్టు ఉండాలి కానండి, ఎన్ని కొప్పులైనా వేసుకోవచ్చు సార్. మనకు ఒక అంకెల్ గుర్తుండాలి కానండి, ఎలాగైనా చెప్పవచ్చు. ఓకే, మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారు చెప్తుంటారు, మనం వచ్చిపోవడానికి రాలేదు, ఇచ్చిపోవడానికి వస్తామని చెప్పారు. అవునా అవునా? కానీ ఇక్కడ మేము ఇచ్చిపోవడానికి రెడీగా ఉన్నాం, కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? ఏమండి, ఇక్కడ మహారథులు, అతిరథులు, హేమాహేమీలు, జగజ్జట్టీలు, కురువృద్ధులు, గురువృద్ధులు అంతమంది ట్రైన్ చేస్తున్నారండి. ఫుల్గా వాడేసుకోండి, వాడుకోండియా, వాడుకుంటారా? ఎస్. ఈరోజు కొంతమంది స్టూడెంట్స్కి 24 గంటలు సంవత్సరం మొత్తం చదివినా కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎగ్జామ్ హాల్లో గుర్తురావు, బయటకు వచ్చా గుర్తుకొస్తాయి. అవునా? వారికి పూర్ మెమరీ ఉందా? నో. వెరీ గుడ్. ఈ ప్రపంచంలో ఎవరికి కూడా సూపర్ పవర్ మెమరీ ఉండదు. ఈవెన్ నాకు కానీ 1000 నెంబర్ చెప్పినామండి, వాడు పుట్టినప్పటి నుంచి ఏమైనా చెప్పినామండి, సూపర్ పవర్ మెమరీ కాదు. అలాగే పూర్ మెమరీ కూడా ఉండదు. మరి ఏముంటుంది ఆ విషయం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మెమరీ మంత్ర. రైట్. ఇది లాస్ట్ ఇయర్ నేను ఇండియన్ లెవెల్లో అండి, నేషనల్ లెవెల్లో కాంపీట్ చేసి 7th ర్యాంక్ వచ్చినప్పుడు మెమరీ కాంపిటీషన్లో వచ్చి తీసుకున్న ఫోటో అండి ఇది. రైట్. ఈరోజు మన సబ్జెక్ట్ మెమరీ అండ్ కాన్సన్ట్రేషన్. ఓకే, మనం చాలా డిగ్రీలు తెచ్చుకుంటాం కదా, ఒకరోజు కూడా ఖాళీ ఉంచకుండా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం, డిగ్రీల మీద డిగ్రీలు తెచ్చుకుంటాం. కానీ మీ అకాడమిక్ సర్టిఫికెట్స్తో పాటు మనిషికి ఉండవలసిన ముఖ్యమైన స్కిల్స్లో, సాఫ్ట్ స్కిల్స్లో ఒక 6, ఇవి 6 ఉన్న వ్యక్తి మధ్యాహ్నం సూర్యుళ్ళ, యుద్ధరంగంలో అర్జునుల్లా చెలరేగిపోతాడు ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 6 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ని నేర్చుకోండి. ఫస్ట్ వన్ మైండ్ మేనేజ్మెంట్, సెకండ్ వన్ హ్యూమన్ రిలేషన్స్, థర్డ్ వన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఫోర్త్ వన్ క్రియేటివ్ థింకింగ్, ఫిఫ్త్ వన్ మెమరీ స్కిల్స్ అండ్ 6th వన్ టైం మేనేజ్మెంట్. మిగతావన్నీ చెప్పడానికి చాలా మంది ఉన్నారు, మెమరీ చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నారు, నేను కూడా ఒకరిని. ఈరోజు మీకు కొన్ని మెమరీ స్కిల్స్ నేర్పించబోతున్నాను. రాసుకున్నారా? వాటిలో ఫస్ట్ వన్ అన్ట్రైన్డ్ మెమరీ, అంటే శిక్షణ పొందని మెమరీ, ఉదాహరణకు మీ మెమరీ. నెక్స్ట్ సెకండ్ వన్ ట్రైన్డ్ మెమరీ, అంటే శిక్షణ పొందిన మెమరీ, నా మెమరీ. సైకాలజీ ప్రకారం అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా చేసి చూపించగలిగితే మిగిలిన వారు కూడా అవే పద్ధతుల్ని ఫాలో అవుతే వారు కూడా చేసి చూపించగలరు, ఏ విషయంలో అయినా సరే. ఇది NLP ప్రకారం ప్రూవ్ అయిన సత్యం. కాబట్టి ఒకరు చేశారంటే మనం కూడా ఖచ్చితంగా చేయగలమని నమ్మకం పెట్టుకోండి. రైట్. మనం తీసుకునే గ్రహించే విషయాన్ని కానీ జ్ఞానాన్ని కానీ పంచేంద్రియాల ద్వారా, 5 సెన్సెస్ ద్వారా మనం గ్రహిస్తాం. తెలుసు కదా అవి ఏంటి? ఒకసారి చెప్పండి, వినాలని ఉంది గట్టిగా. స్పర్శ, చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక.
అంతేనా? ఏం చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. రైట్, అయితే ప్రాబ్లం ఏంటి? మీరు నమ్ముతారో నమ్మరో, మనకు ఊహాజ్ఞానం వచ్చిన తర్వాత, మనకి లోకజ్ఞానం తెలిసిన తర్వాత జరిగే ప్రతి విషయాన్ని మనం బ్రెయిన్ రికార్డ్ చేసుకుంటుంది. మనం సడన్గా ఒక వీధిలో నడుస్తున్నప్పుడు ఒక అద్భుతమైన పరిమళం వస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో చిన్ననాటి సంఘటన గుర్తుకు వస్తుంది, ఏదో చప్పుడు వినబడుతుంది, ఆ సౌండ్ వినగానే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంటే అర్థమైందా? మన బ్రెయిన్లో అన్ని రికార్డ్ అయి ఉంటుంది. మన బ్రెయిన్ అద్భుతమైన ఒక రికార్డర్ అండి, అన్లిమిటెడ్ జీబీ. దాని గురించి గురువు గారు చెప్తారు తర్వాత. కాబట్టి మనం చదివిన చదువు కూడా అలాగే గుర్తుండాలి కదా. సంవత్సరం మొత్తం చదువుతాం, 3 గంటల్లో ఎగ్జామ్ హాల్లో రాయాలి, టెన్షన్ వస్తుంది. చదివినవి కూడా, గుర్తున్నవి కూడా, మనం నేర్చుకునేవి కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. దాన్ని ఎందుకు ఈ కారణం ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఈ 5 సెన్సెస్ ద్వారా తీసుకున్న విషయాన్ని, జ్ఞానాన్ని, లెసన్స్ కానీ ఏదైనా సరే ఒక గుట్ట కింద పోస్తుంది అన్నాడు, గజిబిజి అయిపోతుంది, కలివిడైపోతుంది. మరి ఎలా మనం అనుకున్న టైంకి ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడైనా సరే మనకు అవసరమైన క్వశ్చన్ ఫాస్ట్గా రికాల్ చేయాలంటే ఎలా? ఎగ్జాంపుల్ చూసుకోండి, మన హాల్లో ఉన్న 1500 మంది స్టూడెంట్స్ వాళ్ళ చిన్నప్పటి నుంచి చదివిన బుక్స్ అన్ని, వాళ్ళ స్కూల్స్లో ఉన్న బుక్స్ అన్ని తెచ్చి ఒక ఖాళీ గ్రౌండ్లో పోసారనుకోండి, ఎంత గుట్ట అవుతుందో ఆలోచించండి. ఇమాజినేట్ ఎంత పెద్ద గుట్ట అవుతుంది. అలాంటి గుట్టలోకి మీరు వెళ్ళి మీ పేరుతో పిలిచి నీ సోషల్ స్టడీస్ బుక్ తెమ్మా అంటే మీకు ఎంత టైం పడుతుంది? వెతుక్కోవాలి కదా. గుట్ట లాగాలి, దొరికితే 5 minutes, లేదంటే గంట, లేదంటే రోజు, లేకపోతే దొరకపోవచ్చు, విసుగు వచ్చి వదిలిపోవచ్చు. కొన్ని కాలం కలిసిపోతుంది, 5 marks 10 marks కదా. అందుకే మనకి మార్క్స్ రావు. మరి ఏం చేయాలి ఈ టైంలో? ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి? చాలా సింపుల్ అండి. ఒక పెద్ద లైబ్రరీ ఊహించుకోండి, ఒక లైబ్రరీ. ఆ లైబ్రరీలో ఎలా ఆర్గనైజ్ చేసి ఉంటాయి బుక్స్ చూడండి, ఎలా ఆర్గనైజ్ చేసి ఉంటాయి. మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ కేటగిరీ ఆ కేటగిరీ. సైన్స్ అంటే సైన్స్ బుక్స్ నచ్చడం ఉంటాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్. అలాగే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, నేర్చుకున్న విషయాన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అలా ఆర్గనైజ్ చేయడానికి మీకు ఉపయోగపడే స్కిల్సే మెమరీ స్కిల్స్. రైట్, మన మెమరీ గురించి తెలుసుకోవాలంటే కొద్దిగా బ్రెయిన్ గురించి తెలుసుకోవాలండి. ఇప్పటికి చాలామంది చెప్పుంటారు మీకు హ్యూమన్ బ్రెయిన్ గురించి. దీనిలో 10,000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 86,000 కోట్లు అంటున్నారు, 8,600 కోట్లు అంటున్నారు. ఓకే, ఒక్కొక్క న్యూరాన్ కూడా ఒక్కొక్క సూపర్ పవర్ కంప్యూటర్తో సమానం. మన బ్రెయిన్లో 10,000 కోట్ల సూపర్ కంప్యూటర్లు ఉంటే ఒక చిన్న కంప్యూటర్ చేసే పని కూడా మన బ్రెయిన్ ఎందుకు చేయలేకపోతుంది? రైట్, చూడండి, ఇది బ్రెయిన్ గురించి నెంబర్స్లో చెప్పాలంటే బ్రెయిన్ గురించి మనం 2-3 గంటల క్లాస్ తీసుకోవచ్చు, అది భవిష్యత్తులో పెట్టుకుందాం. మీకు సింపుల్గా చెప్తున్నాను, మన శరీరం బరువులో, మన బాడీ వెయిట్లో మన బ్రెయిన్ 2% బరువు ఉంటుంది. కానీ 20% పవర్ తీసుకుంటుంది. మనం తీసుకునే క్యాలరీల్లో 20% శక్తిని అదే తీసుకుంటుంది. అలాగే ఈ క్షణంలో నా ముందు కూర్చున్న మీ అందరిలోనూ, నాలోనూ 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. 5 లక్షల న్యూరాన్స్ యాక్టివ్గా ఉంటాయి. ఏదైనా మనం కొత్త విషయం నేర్చుకున్నప్పుడు పైనుంచి ఒక న్యూరాన్ చేరుతుంది, కింద నుంచి ఒక న్యూరాన్ జారిపోతుంది. దీన్నే మర్చిపోవడం అంటారు. ఇదే విషయాన్ని మన యండమూరి వీరేంద్ర గారు చెప్పారు, మీరు గమనించారా లేదో. మనం కొత్త విషయం తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లో కొత్త బాండ్స్ తయారవుతాయి. ఆ కొత్త బాండ్ తయారైనప్పుడు దాన్ని మనం ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటే, ఎన్నిసార్లు రీకాల్ చేస్తే ఆ బాండ్స్ అంతా బలంగా తయారవుతాయి. ఆ బాండ్స్ బలంగా తయారవడం అంటే మన జ్ఞాపక శక్తి చక్కగా పెరిగిందని అర్థం. కాబట్టి ఆ బాండ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు నేర్పిస్తాను. దాన్ని ఎలా రీకాల్ చేసుకోవాలి, ఎన్నిసార్లు రిపీట్ చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఈజ్ ఇట్ ఓకే? ఓకే 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 రైట్. ఎక్కడున్నాం మనం? బాండ్స్. రైట్, బాండ్స్ తయారవుతాయి. ఆ బాండ్స్ అంత బలంగా ఉంటే మన జ్ఞాపక శక్తి అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్రెయిన్ పవర్ గురించి. మరి ఒక క్లాసులో కొంతమందికి A+ ఎందుకు వస్తాయి, కొంతమందికి B గ్రేడ్ ఎందుకు వస్తాయి? ఎవరైనా చెప్పగలరా? టీచర్ గారు అందరికి ఒకే లెసన్ చెప్తారు కదా, మీ సార్ ఒకే లెసన్ చెప్తారు కదా, మీరు అందరూ ఒకేలా వింటారు కదా, కానీ మార్క్స్ ఎందుకు తక్కువ వస్తాయి? ఇప్పుడు ఆలోచించారా?
రైట్. ఈ ప్రపంచంలోనండి ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ తప్పితే మిగతా అందరికి కూడా భగవంతుడు ఒకటే బ్రెయిన్ ఇస్తాడు. మనం జన్మించినప్పుడు బుల్లి పాపి కింద ఉన్నప్పుడు భగవంతుడు ఒకటే బ్రెయిన్ ఇస్తాడు, ఎంటీ బ్రెయిన్తో పంపిస్తాడు. రెండే ఫీలింగ్స్ ఉంటాయట. ఆ బ్రెయిన్ దాని మీద మన తల్లిదండ్రులు, స్నేహితులు, మనకందరికి ఒకటే బ్రెయిన్ ఉందని మీరు నమ్ముతారా? అందరూ ఎవరైనా నమ్మరా? ఎంతమంది నమ్మడం లేదు? ఎంతమంది నమ్మడం లేదు? ఓకే, కొంతమంది కనిపిస్తున్నారండి. కొంతమందికి ఏమైనా సరే సాక్ష్యం కావాలి. సబూతే క్యా అంటారు కదా. ఓకే, సాక్ష్యం చూపిస్తాను. చిన్న సమ్ చేద్దామండి, చిన్న లెక్క చేద్దాం. ఆ లెక్క ద్వారా మనుషులంతా ఒకటే నేను రుజువు చేయబోతున్నాను. రెడీయా? మీరు బుక్ పెన్ తీసుకోండి. రెడీ పెట్టుకున్నారా? వెరీ షార్ప్. ఓకే, మీరు 1 నుంచి 9 వరకు అంకె తలుచుకోండి. 1 to 9 ఒక అంకె తలుచుకోండి, పేపర్ మీద రాయండి. ఓకే, ఇది చాలా సీక్రెట్ అండి, పక్క వాళ్ళకి చూపించకండి మీ నెంబర్స్. ఓకేనా? చూడండి, ఎగ్జాంపుల్ నేను 8 తలుచుకున్నాను. దాన్ని డబుల్ చేయండి. 16 అయింది. దానికి 10 యాడ్ చేయండి. 10 కలపండి. కలిపారా? ఇప్పుడు మీరేం చేస్తారంటే వచ్చిన నెంబర్ని 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేసి మీరు మొదట ఏ అంకె తలుచుకున్నారో అంకెను మైనస్ చేయండి. వచ్చిన అంకెని పక్క వాళ్ళకు కూడా చూపించకండి, కవర్ చేసేయండి, దాచేయండి. పక్క వాళ్ళకు కూడా చూపించకండి, చూడకండి అలాగా. మీకు ఇప్పుడు ఒక నెంబర్ వచ్చి ఉంటుంది కదా, అందరికి ఒక నెంబర్ వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు మీకు 1 వస్తే ఏ అనుకోండి, 2 వస్తే బి అనుకోండి, 3 వస్తే సి, 4 వస్తే డి, 5 వస్తే ఈ, అలాగా అనుకుని మీకు వచ్చిన నెంబర్ పక్కన ఉన్న లెటర్ తోటి ఒక యానిమల్ తలుచుకోండి. ఏ అంటే బి అంటే బీర్, సి అంటే క్యాట్, ఏదైనా సరే. తలుచుకున్నారా? అందరూ తలుచుకున్నారా? ఇప్పుడు మీ యానిమల్ చూడండి. ఎంతమందికి ఎలిఫెంట్ వచ్చిందండి? ఎంతమందికి ఎలిఫెంట్? 90%. ఓకే, రైట్. ఇంకా 10%లో సగం మంది చేయకపోతే రాదండి. ఆల్మోస్ట్ ఎలిఫెంట్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? మన బ్రెయిన్ అందరికీ ఒకేలా ఉంటుంది, ఆలోచన ఒకేలా ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించిన పద్ధతిని బట్టి వాళ్ళు వచ్చే మార్క్స్ ఎక్కువ తక్కువ అనేవి వస్తాయి. ఓకేనండి? అర్థమైందా? రైట్. ఒక చోటండి కీర్తిశేషులని ఒక నాటకంలో అంటారు, అవిగో వినరా చప్పట్లు, అవే కదరా ఆకలిగా ఉన్న కళాకారులకి పంచపక్ష పరిమాణాలు అన్నారు. మేక్ సమ్ నాయిస్. పైన వినబడట్లేదా? ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మొదటి మెమరీ టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. అందరూ బుక్స్, పెన్స్ ఓపెన్ తీసుకోండి. నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. రాజీవ్ గాంధీ మన దేశానికి ఎన్నవ ప్రధాని? రైట్. మన 15వ ప్రధాని ఎవరు? రైట్. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాయే కదండి, అన్నీ మనం చదువుకున్నాయే. కానీ కొంతమందికి ఆన్సర్ తెలుసు, కానీ బయటికి రాదు. డౌట్ ఏం తప్పు చెప్తామో, ఎక్కడ తప్పు చెప్తామో అని. ఈ డౌట్స్ అన్ని తీర్చివేసి మీకు అద్భుతంగా ఉపయోగపడే ఒక మెమరీ టెక్నిక్ ఉందండి. దాని పేరే రైమింగ్ మెథడ్. ఈ రైమింగ్ మెథడ్లో మనం నేర్చుకుంటే కనుక ఇలాగా ఏ ప్లేస్లో ఏ ప్రధాని, ఏ రాష్ట్రపతి ఎన్నోవాడు, ఏ ముఖ్యమంత్రి ఎన్నోవాడు, ఇవన్నీ కూడా మనం ఈజీగా చెప్పగలం. ఓకేనా? మన 9వ ప్రధాని రాజీవ్ గాంధీ, 15వ ప్రధాని ఐకే గుజరాల్, 13వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. ఇలా ఎక్కడ అడిగితే అక్కడ మనం చెప్పగలం. ఇందిరాగాంధీ ఎన్నో ప్రధాని అంటే ఆవిడ 5th టైం చేశారు, అలాగే 8th టైం చేశారు. అలా మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఈ మెథడ్ నేర్చుకుంటే. ఇది చాలా సింపుల్గా, ఈజీగా అందరూ నేర్చుకోగల మెథడ్ అండి ఇది. మెమరీ అంటే ఏం లేదండి, ఆర్గనైజ్ చేసుకోవడమే. ఒక్కసారి మనం ఆర్గనైజ్ చేసుకుని వదిలిపెడితే అది అలా పడి ఉంటుంది మన జీవితాంతం. మనం మన ఎగ్జామ్స్లో రాయొచ్చు, మన పిల్లల ఎగ్జామ్స్లో రాయించవచ్చు, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించవచ్చు. అంత బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా? రైట్. సింపుల్ రైమింగ్ మెథడ్ అంటే మనం 1 to 20 వరకు రైమింగ్ వర్డ్స్ తీసుకుంటాం. 1 రన్, 2 జూ,
3 ట్రీ, 4 డోర్. సింపుల్, ఇంతే. ఇవి మన ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే దేన్నైనా సరే దాన్ని లింక్ చేసేయవచ్చు. లింక్ చేసుకుని మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ రహస్యం మీకు నేర్పబోతున్నాను. రెడీ? బుక్లో రాసుకోండి, కొత్త పేజ్ ఓపెన్ చేయండి. 1 రన్, 2 జూ, 3 ట్రీ, 4 డోర్, 5 హైవ్. హైవ్ అంటే ఏంటండి? బీ హైవ్, తేనె పట్టు. ఓకేనా? 6 విక్స్, 7 హెవెన్. ఓకే, 5 హైవ్, 6 విక్స్, 7 హెవెన్. 8 గేట్, 9 వైన్, 10 డన్. 11 లెమన్. అందరూ నోట్ చేసుకోండి, నేను నేర్పిస్తాను, ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాను, నోట్ చేసుకోండి. 12 షెల్ఫ్. షెల్ఫ్ అంటే మనం బుక్స్ పెట్టుకునే షెల్ఫ్ కానీ షోకేస్ ఉంటుంది కదా, షెల్ఫ్. 13 థర్స్టీ, దాహం. 14 ఫోర్ట్, కోట, రాజకోట. 15 లిఫ్టింగ్. జిమ్కి లిఫ్ట్ చేస్తాం కదండి, బరువులు ఎత్తాం కదా, లిఫ్టింగ్. 16 స్వీట్ 16 గర్ల్, 16 స్వీట్ 16. 17 సేట్ గారు, మార్వాడి సేట్ గారు. 18 అటాక్. 19 నమ్కిన్. నమ్కిన్ అంటే స్నాక్స్ అండి, కారబూంది అలాంటి స్నాక్స్ ఉంటాయి కదా, నమ్కిన్. 20 ఆంటీ, మీ ఫేవరెట్ ఆంటీ. ఓకే, మనం ఇప్పుడు 20 వర్డ్స్ నేర్చుకున్నాం, రైమింగ్ వర్డ్స్. వీటికి మనం ఏం చేస్తామంటే మన ప్రైమ్ మినిస్టర్లందరినీ కూడా ఆర్డర్ ప్రకారం అటాచ్ చేద్దాం, లింక్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి ఇప్పుడు. 1 రన్ నెహ్రూ. రాసుకోండి, 1 రన్ నెహ్రూ అంటే నెహ్రూ గారు రన్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు కూడా నెహ్రూ గారు అనుకోగానే ఆయన రన్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ ఇంపార్టెంట్ అండి మెమరీ టెక్నిక్స్లో. మీరు ఎంత బాగా ఇమాజిన్ చేసుకుంటే అంత బలంగా, అంత స్ట్రాంగ్గా గుర్తుంటుంది. 1 రన్ నెహ్రూ. 2 జూ, నందా. ఇక్కడ నందా అనే పేరు ఉందండి, గుల్జారీలాల్ నందా. నందా గారు నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఆయన్ని ఆపద్ధర్మ ప్రధానిగా చేశారు. కొంతకాలం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి వచ్చారు. నందని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 2 జూ, నందా అంటే దాని సిమిలర్గా దగ్గరగా ఉండే ఒక సౌండ్ ఊహించుకోండి. నందా. నంది, శివాలయంలో ఉంటుంది నంది, తెలుసు కదా, నంది. జూ నిండా ఏమన్నాయి? నందులు. ఏమన్నాయి? నందులు. జూలో ఏమన్నాయి? నందులు. ఓకేనా? రైట్. 3 ట్రీ, లాల్ బహదూర్ శాస్త్రి. 3 ట్రీ, లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి మనకు తెలిసిన వర్డ్ ఏమైనా ఉందా? లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ అంటే ఎరుపు, ట్రీకి అన్ని ఎర్రని బల్బులు అంటే వేలాడుతున్నాయి చూడండి. ఎల్బి, బికి బల్బు అనుకోండి. ఎర్రని బల్బులు వేలాడుతున్నాయి. ట్రీకి ఏమి వేలాడుతున్నాయి? లాల్ బల్బు. లాల్ ట్రీ, బల్బు, లాల్ బల్బు. 1 రన్ ఎవరు? 2 జూ, 3 ట్రీ, మళ్ళీ 4 డోర్. మీ ఇంటి డోర్ ఇరిగిపోయింది, ఎవరు ఎర్రగొట్టారు? నంది. మీ ఇంట్లో నంది వచ్చి కూర్చుంది చూడండి. మీరు డోర్ ఎవరు కొట్టారు? నంది అంటే నందా. ఓకేనా? 1 రన్ నెహ్రూ, 2 జూ, నందా, 3 ట్రీ, లాల్ బహదూర్ శాస్త్రి, 4 డోర్, నందా. ఓకే. 5 హైవ్, తేనెపట్టు. ఇందిరా అంటే ఇండియా అంటే ఇందిరా వాళ్ళ స్లోగన్ అండి ఒకప్పుడు.
ఇండియా అంతా కూడా ఒక తేనెపట్టులాగా ఉండండి. షేప్ కూడా ఎలా ఉంటుంది కదా, కిందకు వచ్చే కొద్దీ పైనుంచి అలా వచ్చేటప్పటికి తేనెపట్టు షేప్ వస్తుంది. ఆ తేనెంతా ఎవరు తాగుతున్నారు? ఇందిరా. ఎవరు తాగుతున్నారు? 6 వీక్స్ మొరార్జీ గారికి గొంతులో కిచ్కిచ్చండి. ఆయన భగవంతుడికి మొరపెట్టుకున్నాడు, ఆయన విక్స్ ఇచ్చాడు, మీకు కిచ్కిచ్చిపోయింది. 6 వీక్స్ మొరార్జీ. ఎవరికి మొరపెట్టుకున్నాడు? దేవుడికి. ఏమి ఇచ్చాడు ఆయన? విక్స్ అంటే మనకి 6. మన 6వ ప్రధాని ఎవరు చెప్పండి ఇప్పుడు? మొరార్జీ దేశాయ్. సింపుల్. ఓకే. 7 హెవెన్ చరణ్ సింగ్. చరణ్ పేరుతోటి మనకు తెలిసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? తెలుగు యాక్టర్ రామ్ చరణ్. చూడండి, హెవెన్ లో డాన్స్ వేస్తున్నాడు రామ్ చరణ్, బంగారు కోడి పెట్ట అంట. ఓకేనా? 7 హెవెన్ చరణ్. హెవెన్ లో రామ్ చరణ్ సింగ్. లింక్ కుదిరిందా? బాండ్ క్రియేట్ అయిందా? దీన్ని రిపీట్ చేయండి, ఈజీ గుర్తుండిపోతుంది. ఓకే. 8 గేట్. మీ వాచ్ ఉమెన్ ఎవరండి? మీ వాచ్ ఉమెన్ చూడండి. ఓహో, కనబడడం లేదా? ఇందిరాగాంధీ అండి. ఇందిరాగాంధీ గారు మీ వాచ్ ఉమెన్ అన్నమాట, మీ ఇంటికి కాపలా. ఓకే. ఇందిరాగాంధీ గారిని కాల్పుల్లో చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధాని అయ్యారు. ఆయన దేశమంతా బాధగా ఉందని చెప్పేసి వాళ్ళ బాధ తెచ్చడానికి ఏం పంచిపెట్టాడు? వైన్. 9 వైన్ రాజీవ్. ఓకే. 10 డెన్. విపి సింగ్ అండి. సింగ్ అంటే సింగం అంటే లయన్. సింగం అంటే సింహం అండి. సింహం ఎక్కడుంది? డెన్లో ఉంది. 10 డెన్ సింహం. సింగ్, విపి సింగ్. ఓకేనా? ఇప్పుడు 3 ట్రీ చెప్పండి, చూడకుండా చెప్పండి బుక్లో. లాల్ బహదూర్ శాస్త్రి. 5 హైవ్ ఇందిరాగాంధీ. 6 వీక్స్ మొరార్జీ దేశాయ్. ఎక్సలెంట్, బ్రిలియంట్. 8 గేట్ ఇందిరా. 9 వైన్ రాజీవ్. 10 డెన్ విశ్వనాథ్ ప్రసాద్ సింగ్. రైట్. 11 లెమన్. చంద్రుడిని చూడండి, చంద్రుడు లెమన్ ఆకారంలో ఉన్నాడు. రసం పిండుకుని తాగేయండి. చంద్రుడు ఎలా ఉన్నాడు? ఏ షేప్లో ఉన్నాడు? లెమన్, నిమ్మకాయ రూపంలో ఉన్నాడు. చంద్రుడు నిమ్మకాయ రూపంలో ఉన్నాడు, పిండుకుని తాగేయండి. 11 లెమన్. చెప్పండి. చంద్రశేఖర్. ఓకే. 12 షెల్ఫ్. ఈ షెల్ఫ్లో పెట్టడానికి బాగా పొట్టుకున్న వ్యక్తి ఎవరిని? ప్రధానమంత్రులు అందరిలో కల్లా పివి నరసింహారావు గారిని. పొట్టుకున్నారు కాబట్టి షెల్ఫ్లో పెట్టేశాం. 12 షెల్ఫ్ పివి నరసింహారావు. ఓకేనా? 13 థర్స్టీ అటల్ బిహారీ వాజ్పేయి. చూడండి, మీకు తెలిసిన వర్డ్ ఏమైనా కనిపిస్తుందా? అటల్ బిహారీ వాజ్పేయి. వాజ్పేయి. ఫ్లవర్ వాజ్. బిహారీ వాజ్పేయి గారికి దాహం వేసి ఫ్లవర్ వాజ్లో వాటర్ తాగేశారు. 13 థర్స్టీ. ఎక్కడ వాటర్ తాగారు? ఫ్లవర్ వాజ్లో వాటర్ తాగేశారు. 13 థర్స్టీ అటల్ బిహారీ వాజ్పేయి. దేవేగౌడ ఎవరికైనా తెలుసండి? దేవేగౌడ మన పార్లమెంట్లో కానీ ఏ మీటింగ్లో కానీ నిద్రపోయిన ఏకైక పిఎం. ఎక్కడైనా నిద్రపోగలరు ఆయన. 14 ఫోర్ట్. దేవేగౌడ గారు నిద్రపోతున్నారు. ఫోర్ట్ ఏమవుతుంది? వణిగిపోతుంది. 14 ఫోర్ట్ దేవేగౌడ. ఓకే అండి. ఐకే గుజరాల్ బాగా సన్నంగా ఉంటారండి. ఆయన ఆరోగ్య రహస్యం లిఫ్టింగ్. జిమ్కి వెళ్ళి లిఫ్ట్ చేస్తారు. ఐకే గుజరాల్. 15 లిఫ్టింగ్ ఐకే గుజరాల్. స్లైడ్. 15 లిఫ్టింగ్ ఐకే గుజరాల్. అలాగే 16 స్వీట్ 16. అటల్ బిహారీ వాజ్పేయి గారు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? చెప్పండి, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఒక స్వీట్ 16 ఏజ్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చారు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, అందుకే ఆయన పెళ్లి చేసుకోలేదు. ఇదంతా మన ఇమాజినేషన్, అంతే. ఫన్నీగా ఉండాలి, అంతే. రియల్ స్టోరీలు కాదండి, ఫన్నీగా ఉండాలి మన ఇమాజినేషన్, అప్పుడు బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా? 17 సేట్ గారు ఇచ్చిన డబ్బులతోటి వాజ్పేయి గారు మళ్ళీ గెలిచారు. ఇమాజినేట్. మార్వేడీల సపోర్ట్ తోటి వాజ్పేయి గారు మళ్ళీ గెలిచారు. అలాగే
నెక్స్ట్, మన భారతదేశంలో ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని స్కాములు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా సరే సైలెంట్గా ఉండే ఏకైక వ్యక్తి మన్మోహన్. ఆయన ఎంతమంది మీద అటాక్ చేయనివ్వండి, ఆయన నో అటాక్, ఓన్లీ సైలెన్స్. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. 2 జూ నందా, 5 హైవ్, 7 హెవెన్ చరణ్ సింగ్, ఓకే. 12 షెల్ప్, ఓకే. 13 థర్స్టీ వాజ్పేయి, ఓకే అండి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఎన్నో ప్రధాని అండి మనకి? 10 సింగం, ఓకేనా? వస్తుంది అందరికీ? ఈజీయా? ఎస్. ఈ రోజు నుంచి కూడా మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఎన్నో నెంబర్లో ఎవరున్నారు, ఏ సంవత్సరం ఏం జరిగిందో ఆర్డర్ ప్రకారం వచ్చేస్తుంది మీకు, ఓకేనా? రైట్. పవర్ చక్కగా ఉండాలంటే మనకి చక్కటి కాన్సన్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ క్లాస్ అయిపోయేలోపు మీకు ఒక మునులకి ఋషులకి ఉండే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో, అది వస్తే మీకు ఎలా ఉంటుందో మీకే చూపిస్తాను. స్టార్ట్. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తే అండర్స్టాండింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటే మెమరీ బాగుంటుంది, మెమరీ బాగుంటే రీకాలింగ్ పవర్ బాగుంటుంది, అలాగే రీకాలింగ్ పవర్ బాగుంటే గుడ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్ నేర్పిస్తాను. ఈ టెక్నిక్ లాస్ట్ క్లాస్ ఎవరైనా అటెండ్ అయ్యారండి? నా క్లాస్ అంతమంది అటెండ్ అయ్యారండి? చాలా తక్కువ కదా. మీకు అందరికీ నేర్పిస్తాను, కానీ మీరు ఒక ప్రామిస్ చేయాలి నాకు. మీరందరూ నన్ను శ్రద్ధగా గమనించాలి. పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం, మధ్యలో లేచి నిలబడడం, అటు ఇటు తిరగడం, ఇవన్నీ కూడా నాకు డిస్టర్బ్ కలిగేస్తాయి. ఈ డిస్టర్బ్ కలిగేసినాయి అంటే నాకు ఎఫెక్ట్ పడుతుంది నా మీద, ఎందుకంటే ఇది ఒక డేంజరస్ టెక్నిక్. ఇది ఎంత డేంజరస్ టెక్నిక్ అంటే, ఈ పెన్ చూడండి, ఈ పెన్ ఈ సూదిగా ఉందండి, ఇది అరచేతిలో గుచ్చుకుంటే ఏమవుతుంది? బ్లడ్ వస్తుంది కదా. రక్త మాంసాలు ఉన్న ఎవరికైనా సరే బ్లడ్ వస్తుంది కదా. కానీ మా గురువు గారు శ్రీ 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 జ్ఞాపకానంద స్వామి ప్రసాదించిన ఒక అద్భుతమైన శక్తి వల్ల, ఒక మంత్ర పఠనం వల్ల నేను ఒక చుక్క రక్తం రాకుండా ఈ చేతిలో గుచ్చుకుని ఈ పెన్నుని బయటకు తెస్తాను. చూస్తారా? నాకు కోఆపరేట్ చేస్తారా? సైలెంట్గా ఉండండి. ఇంకొక ప్రామిస్ చేయండి, ఈ టెక్నిక్ ఎప్పుడు ఎక్కడ కూడా బయట ఎవరికి చూపించను అని. ఎందుకంటే మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతే మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీ చేయి పనికి రాకుండా పోతుంది. నన్ను గమనించండి. మీరు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నా కూడా నేను పెన్ను బయటికి తీసే మూమెంట్ మిస్ అయిపోతారు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా నన్నే గమనించండి. పక్క వాళ్ళతో మాట్లాడి దయచేసి నాకు చప్పుడు వినపడిందా, నా ఖేల్ ఖతం అయిపోతుంది. ప్లీజ్, నేను చాలామందికి మెమరీ టెక్నిక్ నేర్పించాలి. సైలెంట్గా ఉండండి, నన్నే గమనించండి ప్లీజ్. డోంట్ మేక్ నాయిస్. రెడీ? నేను స్టార్ట్ చేస్తున్నాను. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్టాచ్యూ స్టాచ్యూ స్టాచ్యూ. అడవుల్లో తపస్సు చేసుకున్న మునులకి ఋషులకి ఎంతటి కాన్సన్ట్రేషన్ ఉంటుందో, మీరు ఆ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు. అంతటి కాన్సన్ట్రేషన్ మీకు వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? అమ్మా, గుచ్చేసుకుంటారు అనుకున్నారా? చూసారా? ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుందన్న ఒక ఉత్సాహం. నన్ను మీరు కళ్ళు ఆర్పకుండా, రెప్పలు వేయకుండా ఇలా ఊపిరి బిగబెట్టి నన్ను చూశారు కదా. ఇదే శ్రద్ధ మీ చదువుల మీద పెట్టండి, మీ కెరియర్ మీద పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లల్లా లల్లా
ఎస్, మీకు ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. 2 hours రేపు. మన జీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడే అద్భుతమైన వరం కాన్సన్ట్రేషన్. ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అక్కడ సరస్వతి ఉంటుంది, ఎక్కడ కాన్సన్ట్రేషన్ ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ సాధించిన వాడు ప్రపంచంలో అన్నీ సాధించగలడు. మీరు ఒక బైక్ నడపాలంటే కాన్సన్ట్రేషన్ కావాలి, ఒక ఫ్యాక్టరీ నడపాలంటే కాన్సన్ట్రేషన్, ఒక యంత్రం నడపాలంటే కాన్సన్ట్రేషన్, ఒక ఎగ్జామ్ రాయాలంటే కాన్సన్ట్రేషన్, చదివింది గుర్తుపెట్టుకోవాలంటే కాన్సన్ట్రేషన్. ఇంట్లో మా ఆవిడ ఏం చెప్పిందో గుర్తుపెట్టుకుని కాన్సన్ట్రేషన్ చేస్తే తేకపోతే మాకు రంగు పడుతుంది. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ అనేది ప్రతి విషయంలోనూ మనకు అవసరం. కాన్సన్ట్రేషన్ గురించి చెప్పుకోవాలంటే అర్జునుడి గురించి చెప్పుకోవాల్సిందే. కొన్ని యుగాలు గడిచినా కూడా అర్జునుల కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతను సాధించిన మరొక వ్యక్తి కనపడడు. మీకు అందరికీ తెలుసు కదా అర్జునుడు కన్ను స్టోరీ. అది ఒక్కసారి చిన్న వీడియో చూద్దాం, మంచి వీడియో ఉంది. ఒకసారి ద్రోణాచార్యుడు కౌరవుల్ని పాండవుల్ని ఒక చెట్టు చుట్టూ నిలబెట్టాడండి. అందరికీ విల్లంబులు బాణాలు ఇచ్చాడు. ఇచ్చి మొదట ధర్మరాజుని అడుగుతున్నాడు, ధర్మరాజా నీకేం కనిపిస్తుందంటే, నాకు 6 మామిడి చెట్లు 2 రావి చెట్లు పలానా పలానా కనిపిస్తున్నాయని చెప్పాడు. అతన్ని బాణాలు పడేయమన్నాడు. తర్వాత భీముడి దగ్గరికి వచ్చాడు. భీమసేన నీకేం కనిపిస్తుందంటే, నాకు ఆ చెట్టు మీద పక్షి కనిపిస్తుంది, ఆ పక్షితో పాటు పక్కనే ఉన్న చక్కని సువాసన వస్తున్న ఫలాలు కనిపిస్తున్నాయని చెప్పాడు. అతన్ని విల్లంబులు పడేయమని చెప్పాడు ద్రోణుడు. నెక్స్ట్ నకులు సహదేవుడి దగ్గరికి వచ్చారు. వారు కూడా మాకు అన్నీ కనిపిస్తున్నాయని చెప్పారు. వాళ్ళని కూడా విల్లంబులు వదిలేయండి అని చెప్పాడు. నెక్స్ట్ మన అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అర్జున నీకేం కనిపిస్తుందంటే, నాకు పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది గురుదేవా అని చెప్పాడు. నీకు పక్షి కన్ను ఒకటే కనిపిస్తుందా? మీ అన్నలకి తమ్ముళ్ళకి చాలా కనిపిస్తున్నాయి కదా, ఇవేం కనబట్టలేదంటే, నా కంటికి ఆ కన్ను ఒకటే కనిపిస్తుంది గురుదేవా అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అయితే వదులు బాణాన్ని అన్నాడు. బాణం వదిలాడు, పక్షి కూలింది. అది ఏకాగ్రత. ఆ ఏకాగ్రత సాధించగలిగితే మన లక్ష్యం మీద కనుక మన కన్ను పెట్టి అదే లక్ష్యంగా మనం పని చేస్తే ఏదైనా సాధించగలమండి, ఏదైనా సాధించగలం. కాన్సన్ట్రేషన్ అంటే ఫోకస్ అండి. మనం ప్రస్తుతం చేస్తున్న పని మీద మనసును లగ్నం చేయడమే కాన్సన్ట్రేషన్. సూర్యకిరణాలకి అడ్డంగా ఒక భూతద్దం పెట్టి ఆ కాంతిని కేంద్రీకరించి ఒక పేపర్ మీద పడేటట్టు చేయగలిగితే ఆ పేపర్ కానీ ఇనుడగలు కానీ భగ్గును మండి మసైపోతాయి. అలాగే మనం ఒక పని చేస్తున్నప్పుడు మన సర్వేంద్రియాలని ఫోకస్ చేసి ఒక పని మీద పెడితే ఆ పని భగ్గుమంటూ మాడి మసవదండి, మనకి అనుకూలంగా మారిపోతుంది, ఈజీగా చేయగలుగుతాం. చూసారా, ఇది అర్జునుడు ద్రౌపదిని ఎలా గెలుచుకున్నాడండి? ఏకాగ్రత ద్వారా. నీటిలో చూసి చేపను కొట్టాడు మత్స్య యంత్రాన్ని. స్టోరీ తెలుసండి? స్టోరీ తెలుసా? వెరీ గుడ్. అలాగే మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉండాలి? ఒక వేటగాడు తన గురి లక్ష్యం మీద ఎంత శ్రద్ధగా ఉంటాడో అంత శ్రద్ధగా ఉండాలి. ఎప్పుడైనా గమనించారో లేదో, వేటగాడు వస్తాడండి, దూరంగా మాటు వేస్తాడు, ఎక్కడో జింక కనిపిస్తుంది. ఆ జింక సాధ్యమైన దగ్గర వరకు నెమ్మదిగా వెళ్తాడు. ఒక్కసారి సడన్గా లేచి పరుగు మొదలు పెడతాడు. అతని కాళ్ళు చెప్పులు ఉన్నాయా, ఊడిపోయినాయా అనవసరం, ముళ్ళు గుచ్చుకుంటున్నాయా లేదా అనవసరం, పాములు జెర్రులు వస్తున్నాయా అతనికి అనవసరం, గుంటలు గోతులు అన్ని దాటుకుంటూ దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు, దాన్ని పడగొడతాడు. ఆ పడగొట్టిన తర్వాతే చూసుకుంటాడు ఎక్కడ ముళ్ళు గుచ్చుకున్నాయి, ఎక్కడ ఏమంటుకున్నాయి అని. అలాంటి లక్ష్యం మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే చక్కని అద్భుతమైన రిజల్ట్స్ మనకు దొరుకుతాయి. రైట్? అలాగే నేటి యువత, మై యూత్ అందరూ కూడా దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది మనకి ఈరోజు? చూడండి, టీవీ సీరియల్స్, చాటింగ్, సెల్ ఫోన్, మూవీస్, వీడియో గేమ్స్. అదే మన యువత, మన యూత్ స్టడీస్ దగ్గర వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నారు కదా? అంతేనా? నిజమేనా? తలనొప్పి వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, మన కోపం అంతా అమ్మమ్మే చూపిస్తాం. అవునా? అమ్మే దొరుకుతుంది మనకు అలుసు, అమ్మమ్మే చూపిస్తాం. కూర్చోండి. ఈ ఏకాగ్రతని, ఈ కాన్సన్ట్రేషన్ అండి మనం సాధించాలంటే చక్కని ఆయుధం మెడిటేషన్. మెడిటేషన్ అండి.
ఈ మెడిటేషన్ ద్వారా మనం రోజుకి ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక్క 15 నిమిషాలు మన ఇష్ట దైవాన్ని తలచుకుని కాన్సన్ట్రేట్ చేయగలిగితే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనస్సు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ మెడిటేషన్ మీకు నచ్చిన దైవాన్ని తలుచుకోండి, లేదా మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేదా ఒక కొవ్వొత్తి వెలిగించి ఆ కొవ్వొత్తి వెలుతురుని చూడండి, ఎంత చక్కగా పొగ వస్తుంది, వర్ణాలు మారుతుంది, అటు ఇటు కదులుతుంది. ఆ కొవ్వొత్తిని గమనించండి. ఇలా రకరకాలుగా మనం మెడిటేషన్ చేయవచ్చండి. అలాగే మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక వంకర టింకర గీత గీయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా గీయండి, తొందరగా మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరిగిపోతుంది. గీసారండి? ఇప్పుడు అండి మనకు పరీక్ష. మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారో అక్కడ పెన్ను పెట్టి అదే లైన్ మీద ఇంకొక లైన్ గీయండి. నాకు రెండవ లైన్ కనపడకూడదు అంటే అదే లైన్ మీద మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి. మీరు అదే గీత మీద మీ మనస్సు ఏమండి. కాన్సన్ట్రేషన్ అంటేనండి మనం చూసేది వినేది రెండు ఒకటే అయితే అదే కాన్సన్ట్రేషన్. మనం చూసేది వినేది ఒకటైతే అదే కాన్సన్ట్రేషన్. మనం ఇక్కడ ఉంటూ మన మనసు ఎక్కడో సినిమా హాల్లోనో క్రికెట్ మ్యాచ్ల్లోనో ప్లే గ్రౌండ్లోనో ఉంటే అది కాన్సన్ట్రేషన్ కాదు, మీరు విజయం సాధించలేరు. కాబట్టి మీరు ఏ లెసన్ వింటున్నా, ఏ కోర్సు నేర్చుకుంటున్నా, ఏ సెమినార్ వింటున్నా కూడా మీ పంచేంద్రియాలని ఇక్కడ పెట్టి మీ కాన్సన్ట్రేషన్ని పెట్టి వినండి. విన్నదంతా చక్కగా మీ బ్రెయిన్ స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Thank you. Wonderful. So nice. Now, may I request Swamiji, please bless this memory boy, our student in Ramakrishna Math. Yes, sir. Our CM, Chief Manager Patnaik sir.